లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వాక్యం. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వాక్యం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ కాంటెక్స్ట్ మీరు 10వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకున్నట్లయితే ఈ కాంటెక్స్ట్లో మనము ఇప్పుడు మాట్లాడుకున్న మాట ఏంటంటే, అంటే ఆ సందర్భం ఎక్కడ దేవుడు చెప్తాడంటే, ఆయన తన 70 మంది శిష్యులు చాలా దేవుడు వారికి చాలా విషయాలు చెప్తారు. వాళ్ళు పరిచర్యకి వెళ్తారు, వస్తారు. అయితే వాళ్ళు చాలా సంతోషంగా తిరిగి వస్తూ వాళ్ళు అంటారు, ప్రభా దెయ్యాలు అసలు నీ నామంలో మాకెంతగా లోబడుతున్నాయో తెలుసా అని వాళ్ళు చాలా సంతోషంగా ప్రభు దగ్గర చెప్తూ ఉంటారు. అయితే దేవుడు వారితో మాట్లాడుతూ అంటాడు, అసలు ఏది కూడా మీకు ఏమాత్రం కూడా హాని చేయదు. అయితే ఒక విషయం, దెయ్యాలు మీకు లోబడుచున్నవి అని సంతోషించడం కంటే మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. వాస్తవానికి మనము ఏ విషయాల్లో సంతోషించాలో, ఏ విషయాల్లో మనము దేవుని మహింపరచాలో మనకు అర్థం కావట్లేదు. మనము ఏదో చిన్న చిన్న విషయాల్లో, ఈ భౌతిక సంబంధమైన విషయాల్లో చూస్తూ వాటి అందే మనం సంతోషిస్తూ ఉంటాము. కానీ దేవుడు యొక్క కార్యాలను బట్టి మనం సంతోషిస్తాం, కానీ దేవుని బట్టి సంతోషించడం అనేది చాలా అరుదుగా అయిపోతుంది మన జీవితాల్లో. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, దెయ్యాలు మాకు లోబడుతున్నాయి అని మీరు సంతోషించకండి. మీ పిలుపుని బట్టి, మీ ఏర్పాటుని బట్టి, మీకు ఇచ్చిన ధన్యతను బట్టి, మీరు దేవుని చేత ఎన్నుకోబడ్డారని, దేవుని సంకల్పంలో ఉన్నారని, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, ఆయన్నే మీ ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడని, అసలు దేవునికి మనకి లేదా దేవునికి మీకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి, దేవునితో మీకున్నటువంటి ఆ అనుబంధాన్ని బట్టి మీరు సంతోషించండి అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే ఆశీర్వాదాలని అనుభవిస్తూ వాటిలోనే తన్మయమైపోతూ వాటిలోనే సంతోషించడం కాదు, కానీ వాస్తవానికి ఆ దేవుణ్ణి, ఆ సర్వశక్తుణ్ణి, ఆ పరిశుద్ధుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనము సంతోషించాలి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మేము ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేశాడండి, మేము ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడండి, మేము ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నిజమే, దేవునికి మహిమ. దేవుడు నిన్నటి రీతిగా వాడుకుంటున్నందుకు సమస్త మహిమ ప్రభుకే కలుగునుగాక. అయితే దాన్ని బట్టి నువ్వు సంతోషించడం కంటే కూడా, ప్రభా ఎన్నిక లేని ఈ పాత్రను నువ్వు ఎన్నుకున్నావు, ఈ కోట్ల మంది జనాలలో నన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని నిన్ను కలిగి ఉండే కృప నాకు ఇచ్చావు, నిన్ను వెంబడించే కృప నాకు ఇచ్చావు, ఆ సత్యాన్ని గ్రహించే కృప నాకు ఇచ్చావు, నిన్ను కోల్పోకుండా నీతో అంటగట్టబడడానికి నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రం అని మనము దేవుని యందు ఆనందించే వారంగా ఉండాలి, దేవుని యందు అతిశయించే వారంగా ఉండాలి, దేవుని బట్టి, దేవుని నామాన్ని బట్టి మనము ఆయనను కొనియాడే వారంగా ఉండాలి, ఆయనలో తన్మయం చెందే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మన పేర్లంట పరలోక రాజ్యంలో దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయంట. దాన్ని బట్టి సంతోషించాలి. ఎందుకంటే ఆ పేర్లు కనుక జీవ గ్రంథంలో లిఖించబడకపోతే మనము రక్షించబడడానికి ఏమాత్రం కూడా ఛాన్స్ లేదు, నరకాగ్ని పాలైపోయే వాళ్ళమే. కానీ మన పేర్లను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించాడు. దాన్ని బట్టి సంతోషించాలి. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, నా పేరు నీ పరలోక రాజ్యంలో నీ ఆ జీవ గ్రంథంలో లిఖించినందుకు నీకు వందనాలు ప్రభువా అని మనము దేవుణ్ణి
స్తుతించే వారంగా ఉండాలి, ఘనపరిచే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. భౌతిక సంబంధమైనటువంటి విషయాలలో సంతోషించక ఆత్మీయ సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలలో మనము సంతోషించే వారంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి మనము దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కార్యాలు వెంట పరిగెట్టడం కంటే దేవుని వెంట పరిగెట్టే వారంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మన ద్వారా చేయిస్తున్న కార్యాల కంటే దేవుడు మనలో ఉన్న సంగతి, దేవుడు మనలో ఉండి దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ సంగతిని బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బిడ్లారా, అందుకే ప్రభు అంటున్నాడు, మీకు దయ్యాలు వణుకుతున్నాయని, చీకటి శక్తులు పారిపోతున్నాయని, అద్భుతాలు జరుగుతున్నాయని, స్వస్థతలు జరుగుతున్నాయని మీరు వాటి మీద లక్ష్యం పెట్టొద్దు. అవి జరుగుతాయి. యేసు నామములో ఏ కార్యమైనా జరిగి తీరుతుంది, అందులో సందేహం లేదు. దాని మీద మీరు లక్ష్యం ఉంచక, లేదా దాని యందు మీరు సంతోషించక, నిన్ను బట్టి నీకు ఇచ్చినటువంటి కృపను బట్టి, నిన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి, ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి, నేను ఆ రాజాది రాజుని, దేవాది దేవుణ్ణి కలిగి ఉన్న విధానాన్ని బట్టి మనము సంతోషించాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బిడ్డారా, మనం అందరము కూడా దేవుని యందు సంతోషించేవారముగా, దేవుడు మనకిచ్చినటువంటి యోగ్యతను బట్టి సంతోషించేవారంగా, ఈ మట్టి దేహాలలో ఆయన మహిమైశ్వరము నింపిన విధానాన్ని బట్టి సంతోషించేవారముగా, ఎన్నిక లేని మనకు ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మనం సంతోషించేవారంగా ఉండాలి. అలాగే మనము ఈ లోకంలో ఒకవేళ మన కాలము సంపూర్ణమైన తర్వాత నిద్రించిన, లేదా ఆయన రాకడొచ్చిన, మనమందరం కూడా ఆయన యొద్ద ఉండేవారముగా, ఆయనతో జీవించే వారంగా అట్టి కృప మనకు అనుగ్రహించినందుకు మనం సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం అందరము అలాంటి యోగ్యమైన స్థితిని బట్టి సంతోషించుదుము గాక. అలాంటి కృపను బట్టి మనం అందరము సంతోషించుదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనమందరము కూడా దేవుడు చెప్పినట్లుగా కనబడుతున్నటువంటి కార్యాలని బట్టి కాక, మనతో ఉన్న దేవుని బట్టి, మనలో ఉన్న దేవుని బట్టి మనము సంతోషిస్తూ, ఆయనలో మనము లీనమైపోయి, ఆయనతో మనము ఏకీభవిస్తూ, దేవునిలోనే మనము సంతోషించుదుముగాక, దేవునిలోనే మనము ఆనందించుదుముగాక. కృప కలిగిన దేవుని ఆత్మ అట్టి రీతిగా మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.